హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు బ్లౌజ్ స్టెప్ బై స్టెప్ ఏ మెథడ్లో కుడితే మనము అరగంటలో బ్లౌజ్ పూర్తి చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తానండి. ఈ మెథడ్లో కుడితే కనుక ఒక్క రోజులో మనము చాలా బ్లౌజులు కుట్టొచ్చు. మరి ఈ మెథడ్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ముందుగా మెయిన్ క్లాత్కి నేను ఇంటూ మార్క్ పెట్టినాను కదండి, రాంగ్ సైడ్ అది. దానిపైన నేను లైనింగ్ వేసేసినాను. ఇక్కడ లైనింగ్ నేను అటాచ్ చేసుకుంటున్నాను. చూడండి, పెద్ద నంబర్ పెట్టేసుకొని మిషన్కి మనకు పెద్ద కుట్టు వస్తుంది కదా, ఆ కుట్టు పెట్టేసి లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసుకోవాలి. కొంచెం మంది గమ్తో కూడా జాయిన్ చేసుకుంటున్నారు. పర్వాలేదు, మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో అది మీరు ఫాలో అవ్వచ్చు. ఇక్కడైతే నాకు ఇదే ఈజీగా అనిపిస్తుందండి. పెద్ద నంబర్ పెడితే ఒక నిమిషంలో మనం లైనింగ్ అంతా కూడా పూర్తిగా అటాచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం సెట్ చేసుకుంటూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్క్వేర్ నెక్ చూపిస్తానండి ఈరోజు. బ్యాక్ స్క్వేర్ నెక్, ఫ్రంట్కి వచ్చేసి రౌండ్ నెక్ ఉంటుంది. ఒకటేసారి కంబైన్డ్గా మరి రౌండ్ పీస్ ఫ్రంట్ నెక్కి, నెక్ అంటే క్రాస్ పీస్ ఫ్రంట్ నెక్కి, బ్యాక్ వచ్చేసి స్ట్రైట్ పీస్ ఎట్లా వేయాలనేది కూడా చూపిస్తాను. బ్యాక్ పార్ట్కి టక్స్ వేయడం కోసం ఇక్కడ చూడండి, నేను ఒక మెథడ్ మీకు చూపిస్తాను. ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి మిడిల్ పార్ట్ ఇట్లా ఈ విధంగా ఫోల్డ్ వేసేసుకోవాలి. ఇక్కడ మనం కరెక్ట్గా ఇక్కడ ఒక కట్ పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు రెండు సైడ్లో కూడా టక్స్ ఎక్కడ వేయాలనేది కరెక్ట్గా క్లారిటీ వస్తుంది. అయితే ఈ టక్స్ వచ్చేసి మనం ఒక 4 ఇంచుల వరకు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఒక 1/2 ఇంచ్ అయితే పట్టాలండి. ఇక్కడ మనము ఏదైతే స్టార్ట్ చేస్తామో నడుము దగ్గర 1/2 ఇంచ్ తీసుకొని ఆ విధంగా పైకి వచ్చే వరకు 4 ఇంచుల దగ్గర షార్ప్గా కట్ చేసేయాలి. ఇట్లా ఈ విధంగా షార్ప్గా ఆ స్టిచ్ అనేది ఎండ్ చేసేయాలి. కట్ చేయాలంటే మళ్ళీ కత్తెరతో కట్ చేశారు. ఆ షార్ప్గా ఆ ఎండ్ అనేది స్టిచ్చింగ్ అయిపోవాలన్నమాట. ఈ విధంగా రెండు వైపులో కూడా టక్స్ వేసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే ఫస్ట్ రెడీ చేసుకోవాలని మీకు అర్థమైంది కదండి. కొంచెం మంది హ్యాండ్స్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తారు. మన ఇష్టం, అది మనకి ఎట్లా ఉంటుందో. కాకపోతే ఏంటి అని అంటే ఒక మెథడ్ అనేది కరెక్ట్గా ఉండాలి, స్టెప్ బై స్టెప్ అనమాట. అంటే బ్యాక్ తర్వాత ఫ్రంట్, ఫ్రంట్ తర్వాత హ్యాండ్స్, ఇట్లా మనకు ఇట్లా 1 by 1 చేస్తూ ఉంటే పని అనేది చాలా తొందరగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, వీపు పట్టి కోసం నేను ఇక్కడ 1 ఇంచ్ పీస్ తీసుకున్నాను. స్ట్రైట్ పీసేనండి ఇది. మనకు ఎడ్జెస్ వస్తాయి కదా ఇట్లా లైనింగ్ పీసెస్కి కూర ఉంటుంది కదా, ఆ పీస్ అనమాట ఇది. 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా కుట్టేస్తున్నాను. చూడండి, ఇట్లా కుట్టిన తర్వాత మనం ఒక స్టిచ్చింగ్ అనేది పైన నుండి కూడా వేసుకోవాలి. అప్పుడే హెమ్మింగ్ అనేది నీట్గా వస్తుంది. ఈ క్లాత్ అంతా, ఈ పట్టి ఏదైతే మనం వేసినామో అది లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ చేయడం కోసం ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్కి కూడా మనము ఉల్టా సైడ్ ఇంటూ మార్క్స్ పెట్టేసుకోవాలి. రాంగ్ అండ్ రైట్ సైడ్ ఉంటాయి కదా తప్పకుండా అన్ని బ్లౌజులకి. అదేవిధంగా మనము ఇంటూ మార్క్స్ పెట్టుకున్నాక మనము పై వైపు దానిపైన ఎట్టయితే రాంగ్ సైడ్ ఉందో దానిపైనే మనము ఈ లైనింగ్ అనేది వేస్తున్నాం. చూడండి, గమ్ బాటిల్స్ కొని తెచ్చేటి కంటే నాకైతే ఇది చాలా ఈజీ అనిపిస్తుంది అండి. ఇట్లా పెద్ద నంబర్ పెట్టేసుకుంటే అసలు విత్ ఇన్ సెకండ్స్లలో మనకు ఒక నిమిషం లోపే, అసలు ఇంకెక్కువ టైం కూడా ఏం పట్టదు. జస్ట్ ఇట్లా మనము జాయిన్ చేసుకోవచ్చు. మరీ జారేటి క్లాత్లు ఉంటాయి కదా కొన్నిసార్లు, అలాంటి వాటికి ఏవైనా మీరు ట్రై చేయండి, పర్వాలేదు. నేను మిషన్ పైనే స్టిచ్ చేస్తాను. వాటిని కూడా కొంచెం సర్దుకుంటూ కుట్టినామంటే అయిపోతుందండి. ఇటువంటి అయితే ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. రా సిల్క్ మెటీరియల్ కదా, చాలా ఈజీగా మనము లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనము ఫ్రంట్ రౌండ్ నెక్ ఉండి బ్యాక్ స్క్వేర్ నెక్ ఉంటే కనుక విడివిడిగా వేస్తారు పీసెస్. బ్యాక్కి అలాగా, ఫ్రంట్కి అలాగా వేసినప్పుడు అది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది చూడడానికి షోల్డర్ దగ్గర. అట్లా కాకుండా ఈరోజు నేను చూపించే మెథడ్ అయితే చాలా ఈజీగా నీట్గా కూడా ఉంటుందండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీరు లైక్ చేస్తే మరో నలుగురికి ఈ వీడియో అనేది చేరుతుంది కాబట్టి వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు వీడియో లైక్ చేస్తే. ఈ విధంగా ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా ఉంటే మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. లైనింగ్ అయితే నేను కరెక్ట్గా కట్ చేసుకుంటాను ఫస్ట్. ఈ మనకు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, అదే ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కొంచెం ఈ విధంగా మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు
టక్స్ వేసుకుందాము. చూడండి టక్కి ఇక్కడ ఒక నెక్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచు మనం పైకి పెట్టేసుకొని దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ మనకు మెయిన్ టక్ అనేది వచ్చేస్తుంది. ఈ టక్ వచ్చేసి ఒక 2.5 ఇంచుల వరకు మనం పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఉక్కు పట్టి నుండి నేను ఒక్క 1/2 ఇంచు అక్కడ వదిలేసి ఈ విధంగా మన 4 ఫింగర్స్ పట్టేటంత పెట్టేసి నేను ఇట్లా మధ్యలో టక్ మిడిల్ టక్ తీసుకుంటున్నాను. ఈ మిడిల్ టక్ వచ్చేసి మనకు షోల్డర్కి సెంటర్లో రావాలండి. నెక్స్ట్ వచ్చేసి వీటికి ఒక ట్రయాంగిల్ లాగా వచ్చేటట్టుగా వీటికి ఆపోజిట్లో తీసుకొని కరెక్ట్గా మనకి ఇక్కడ చంక దగ్గర టక్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఈ 3 టక్కులు సరిపోతాయి. కాకపోతే 4th టక్ కూడా మనకు అది అవసరం అనుకుంటే వేయొచ్చు, లేకపోతే లేదు. కానీ నేనైతే వేస్తున్నాను. ఇక్కడ చూడండి ఇక్కడ కింద నుండి ఒక 2 ఇంచెస్ పైకి తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా అందాజ్కి ఇట్లే మనం వేసేయచ్చు అండి. కొంచెం మనము ఇది పర్ఫెక్ట్ అయిపోవాలి. ఇది వేసినప్పుడు మనకు పర్ఫెక్ట్ అనిపించాలి అంటే మనకు అది తెలిసిపోతుంది. ఆ స్టిచ్చింగ్ చేసినప్పుడు కానీ లైన్స్ ఇట్లా గీసినప్పుడు కానీ అప్పుడు మనకి అది కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను మీకు ఒకసారి మెజర్మెంట్స్తో కూడా చెప్తాను ఎట్లా మనము ఈ టక్స్ వేసుకోవాలనేది. చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి మొత్తం కూడా. నేను ఇప్పుడు మీకు స్టిచ్ చేసి చూపిస్తాను. నంబర్ మార్చేసేయండి, చిన్న నంబర్ పెట్టుకోండి. టక్స్ వేసేటప్పుడు మనం అదే పెద్ద కుట్టు పెట్టినాం అనుకోండి అసలు అది ఒకసారికి కూడా ఉండదు, అంత కుట్లన్నీ ఊడిపోతాయి. మళ్ళీ మనకు కంప్లైంట్ వస్తుంది బ్లౌజ్. తర్వాత ఈ టక్స్ వేసి మళ్ళీ మనం ఫ్రంట్ పార్ట్ సెట్ చేయాలంటే కూడా మన వల్ల అవ్వదు. స్టిచ్చింగ్స్ ఊడిపోతే తప్పకుండా నంబర్స్ అనేటి అవసరమైనప్పుడు చేంజ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం మొత్తం కూడా ఒక 1/2 ఇంచు డిస్టెన్స్తోని మొత్తం అన్ని టక్స్ అన్ని పట్టినాము. ఇక్కడ మెయిన్ టక్ ఒక్కటే మనం ఎక్కువ తీసుకుంటాం. మెయిన్ టక్ ఒక్కటి మనము అంటే 2 ఇంచెస్ గ్యాప్ తీసుకున్నాను నేను. మెయిన్ టక్ అంటే మనకి ఇట్లా కుట్టినప్పుడు 1 ఇంచ్ వస్తుంది అనమాట. కింద నుండి 1 ఇంచ్ పెట్టేసుకొని ఈ విధంగా షార్ప్గా ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఎడ్జెస్ అన్నీ కూడా ఎండ్స్ అనేటివి షార్ప్గా రావాలన్నమాట. స్టిచ్చింగ్లోనే షార్ప్గా రావాలి, సిజర్తో కట్ చేయొద్దు. చూసారా ఫ్రంట్ పార్ట్ షేప్ ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇట్లా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు నెక్స్ట్ మనం షేప్ బెల్ట్లు అనేటివి రెడీ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుందామండి. ఇక్కడ షేప్ బెల్ట్ల కోసం నాకైతే కొంచెం జాయింట్ అయితే పడుతుంది. ఇక్కడ చిన్నగా చిన్న జాయింటే కదా అని వేయకుండా ఉండొద్దు, ఎందుకంటే మళ్ళీ మనకు ఫిట్టింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. చిన్న జాయింట్ అయినా సరే వెయ్యండి తప్పకుండా. ఈ విధంగా ఇదేమైనా క్రాస్గా ఉంటే కొంచెం స్ట్రైట్ చేసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. షేప్ బెల్ట్లు ఇక్కడ నేను బార్డర్లోనే కటింగ్ చేసినానండి. అయితే ఈ ఎక్స్ట్రా పీస్లు ఏవైతే జాయింట్ వేస్తున్నానో చిన్న చిన్న పీసెస్ కూడా నేను ఇక్కడ కొంచెం బార్డర్ ఉంటే ఆ బార్డర్నే కట్ చేసి జాయింట్స్ లాగా వేస్తున్నాను. అయితే క్రాస్ బెల్ట్లు చాలామంది సింగిల్ పీస్ వేస్తుంటారు. అట్లా వేయడం వల్ల అంటే అంత పర్ఫెక్ట్గా అనిపించదు. మనం స్టిఫ్గా ఉండాలి, బ్లౌజ్ కరెక్ట్గా మనం వేసుకున్నప్పుడు నీట్గా ఉండాలంటే డబుల్ వేయాలి కంపల్సరీ. ఇక్కడ చూడండి ఇప్పుడు చూపిస్తాను. ఇట్లా 2 కూడా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలి. 2 లైనింగ్ పీసులు మనం వేస్తాం కదా, లైనింగ్లో వచ్చినాయి అవి ఫస్ట్ పెట్టి తర్వాత మనం ఏవైతే వేయాలనుకుంటున్నామో ఆ ఎక్స్ట్రా పీస్ వేసుకోవాలి. చూడండి ఇక్కడ చికెన్ వర్క్ క్లాత్ నా దగ్గర ఉండే వాటిని నేను పైనుండి పెట్టేస్తున్నాను. ఈ విధంగా 3 పెట్టుకోవాలన్నమాట. మెయిన్ క్లాత్ మీద ఫస్ట్ లైనింగ్ క్లాత్ వేసి తర్వాత మనం ఏదైనా ఎక్స్ట్రా వేరేది పెట్టాలనుకున్నప్పుడు అది పైన వచ్చేటట్టుగా చూసుకోవాలి. కుట్టినప్పుడు మనకు లైనింగ్ పీస్ అనేది బయటి వైపు లోపల వైపు వస్తుంది, మెయిన్ క్లాత్ బయటి సైడ్ వస్తుంది. నెక్స్ట్ మనం వేసింది ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, చికెన్ వర్క్ క్లాత్ నేను వేసినాను కదా, అది వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. అట్లా నీట్గా ఉంటుంది బ్లౌజ్. కొన్నిసార్లు మనకు బ్లాక్ కలరే దొరకకపోతే కొన్ని కాఫీ బ్రౌన్ కలర్ కానీ డార్క్ మెరూన్ కలర్ అట్లా ఏవైనా మ్యాచ్ చేస్తుంటాం కదా, వాటిని ఏవైనా అట్లా వేరే కలర్ వేసినప్పుడు అది మిడిల్లోకి వచ్చేటట్టు వేయాలంటే మనము ఈ విధంగా వేయాలన్నమాట. అంటే మనం ఫస్ట్ మెయిన్ క్లాత్ పెట్టి తర్వాత లైనింగ్ పెట్టి ఆ తర్వాత మనము ఈ ఏదైతే ఎక్స్ట్రా వేయాలనుకుంటున్నామో డిఫరెంట్ కలర్ది అది దానిపైన పెడితే అది లోపలికి వెళ్ళిపోతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. కొన్నిసార్లు మెయిన్ క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంటే బయటికి కనిపించే అవకాశం ఉంటుంది, కాబట్టి కనిపించకపోతేనే మీరు వేయండి. అట్లా బయటికి వేరే కలర్ కనిపిస్తే ఆడుగా ఉంటుంది కదా, అందుకని. ఇక్కడ చూడండి మొత్తం కూడా లైనింగ్ నేను ఈ విధంగా అటాచ్ చేసేసుకొని ఆ లైనింగ్ పీస్ ఎక్స్ట్రా పీస్ 2 కూడా ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాను క్రాస్ బెల్ట్లు.
ఇక్కడ చూడండి ఏ దానికి అది పెట్టేసుకుంటున్నాను. ఒకసారి ఇట్లా పెట్టుకుంటే మనకి ఇంకా డౌటే ఉండదండి, ఏ సైడ్ ఏది రాంగ్ కుట్టినమా ఏంట అన్నట్టుగా మనకు టెన్షనే ఉండదు. ఒకసారి అట్లా పెట్టి చూసేసి ఏ సైడ్ది ఆ సైడ్కి వేసేసినాం అనుకోండి, ఇంకా టెన్షన్ ఉండదు. ఇక్కడ చూడండి మొత్తం కూడా 1/2 ఇంచ్ మీద స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది లోడింగ్ సిస్టంలోనే కుడుతున్నాను. ఇక్కడ చూడండి ఇలా కుట్టడం వల్ల నీట్గా అసలు ఆ పోగులు అనేటివి బయటికి కనిపించకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. చాలామంది ఇట్లా కుట్టడానికి వాళ్ళకి అంటే అర్థం కాక అడుగుతూ ఉంటారు. ఏం లేదండి, చాలా సింపుల్గా ఈజీగా మనం కుట్టొచ్చు. నేను ఇప్పుడు ఇంకోటి కుట్టేటప్పుడు చూద్దురు మీరు. చూడండి ఇట్లా డబుల్ స్టిచ్చింగ్ వేసుకొని లోపల నుండి బయటికి లాగేసినాం అనుకోండి, అంతే సరిపోయింది, వచ్చేసింది కదా. ఇంతేనండి. పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేసింది చూడండి నీట్గా. ఇప్పుడు చూడండి ఈ పార్ట్కి నేను వేసి చూపిస్తాను. ముందైతే ఫస్ట్ మెయిన్ది క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, అది మనము ఈ పై పార్ట్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ వచ్చిందో టక్స్ వేసినాం కదా, అక్కడ మనం ఇది కుట్టిన తర్వాత జస్ట్ దీన్ని ఇట్లా రోల్ చేసేసి ఆ వెనకాల నుండి వచ్చిన క్లాత్ ఏదైతే టచ్ చేసినామో ఫస్ట్ అది తీసుకొచ్చి ఇంకో చివరికి పెట్టి స్టిచ్చింగ్ వేయడమే. అంతే, చాలా సింపుల్గా ఈజీగా కుట్టొచ్చు. మీకు ఈ పద్ధతి అర్థం కాకపోతే మీరు కామెంట్స్లో రాయండి. నేను ఇంకో మెథడ్ కూడా నేను మీకు చూపిస్తాను ఎట్లా కుట్టుకోవచ్చు ఈజీగా. అంటే ఇట్లా లోడింగ్ పద్ధతిలో కాకుండా మన దగ్గర ఇంటర్లాక్ మిషన్ ఉంటే ఆ మెథడ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కానీ అన్ని బ్లౌజ్లకు ఇంటర్లాక్ అవసరం ఉండదు కదా, అటువంటి వాటికి మనము అర్జెంటుగా ఉన్న వాటికి ఈజీగా ఆ మెథడ్లో కూడా మనం కుట్టొచ్చు. కామెంట్స్లో రాస్తే నేను మీకు తప్పకుండా ఆ మెథడ్ కూడా చూపిస్తాను నెక్స్ట్ బ్లౌజ్లో. ఈ విధంగా మనము ఈ కట్ చేసేసుకొని ఈ పీస్ ఇప్పుడు మనం హుక్ పట్టి కాజా పట్టి వేసుకుందామండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఇది రైట్ సైడ్ హుక్కుల పట్టి వస్తుంది అనమాట. మనం ఏ సైడ్ హుక్స్ వేయాలి, ఏ సైడ్ కాజాలు వేయాలి, ఇది కూడా మనకు కొంచెం ఐడియా ఉండాలి. చూడండి ఒక వెడల్పాటి పీసే తీసుకున్నాను, ఒక 2 ఇంచెస్ అంతా తీసుకొని ఈ విధంగా చూడండి ఫోల్డ్ చేయడానికి వస్తుందా లేదా చూసుకొని, ఒకవేళ కరెక్ట్గానే సరిపోతుంది అంటే డబుల్ కూడా ఫోల్డ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మరీ చిన్నగా అయిపోతుంది ఇట్లా వేస్తే అనుకుంటే కనుక మీరు సింగిల్గా జాయింట్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ సింగిల్ వేసినాను, 2 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను, సింగిల్ వేసినాను. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. చూడండి నీట్గా మనకు ఎంతైతే ఉక్కు పట్టికి రావాలో క్లాత్ స్టిచ్చింగ్ అది మనం అంత పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మరీ 1 ఇంచ్ ఉండాల్సిన అవసరం లేదండి ఉక్కు పట్టి. మనం ఒక 3/4 ఇంచ్ అంత పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచ్ కంటే ఎక్కువ 3/4 ఇంచ్ పెట్టుకోవాలి, 1 ఇంచ్ కూడా అవసరం లేదు. ఓకేనా, ఈ విధంగా ఉక్కు పట్టి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సైడ్ వచ్చేసి కాజా పట్టి కదా, లెఫ్ట్ సైడ్ది. కాజా పట్టి కోసం ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ 2 తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ముందైతే నేను లైనింగ్ పీస్ పెట్టి తర్వాత మెయిన్ క్లాత్ పెట్టి ఆ పైన నేను ఈ బ్లౌజ్ పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టినాను. చూడండి కింది వైపు లైనింగ్ ఉంది, మధ్యలో మనకు మెయిన్ క్లాత్ ఉంది, పైన నేను ఈ బ్లౌజ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పెట్టినాను. ఇక్కడ చూడండి మనకు ఎక్స్ట్రా ఉన్నట్టయితే మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. ఇది కూడా మనం ఒక 2.5 ఇంచులంతా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇట్లా మొత్తం మీద మనం కుట్టే వరకల్లా మనకు ఒక 1 ఇంచ్ వరకు వచ్చినా సరిపోతుంది అనమాట కాజా పట్టి అనేది. కొన్నిసార్లు మరీ చిన్నగా 3/4 ఇంచు అట్లా తక్కువ కుట్టినాం అనుకోండి, కొన్నిసార్లు గ్యాప్స్ వస్తాయి మనకి, హుక్స్ పెట్టుకున్న తర్వాత గ్యాప్స్ అనేటివి కనిపిస్తాయి. అట్లా కనిపించకుండా కాజా పట్టి వచ్చేసి ఒక 1 ఇంచ్ మనము పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఈ చివర్లన్నిటి క్లోజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది అదే చేస్తారు రాంగ్ పని. అది మనము ఆ చివర్లన్నిటి క్లోజ్ చేయకపోవడం వల్ల బ్లౌజ్ నీట్గా కనిపించదు, ఆ లోపల నుండి క్లాత్ కూడా బయటికి వస్తూ ఉంటుంది. ఇట్లా చూడండి ఏదైనా కొంచెం హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఒకసారి చెక్ చేసుకొని జస్ట్ దాన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నీట్గా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ అయిపోయినాయి. ఇక్కడ నేను షోల్డర్స్ జాయిన్ చేసేసుకుంటున్నాను. చూడండి బ్యాక్ ఫ్రంట్ 2 ఇట్లా మంచిగా ఒకదానిపైన ఒకటి మనం పెట్టేసుకొని షోల్డర్స్ అయితే నీట్గా జాయిన్ చేసేసుకోవాలి.
స్టిచ్చింగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దండి. మనం ఎంత పర్ఫెక్ట్గా కటింగ్ చేసినా స్టిచ్చింగ్ బాగలేకపోతే అసలు బ్లౌజ్ అనేది నీట్గా కనిపించదు. ఇంకా ఫైనల్గా మనకు హెమ్మింగ్ కూడా నీట్గా ఉండాలి, అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటుంది ఫైనల్గా. ఇక్కడ చూడండి షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము నెక్ పీసులు కుట్టుకుందాము. వీటి కోసం ఇక్కడ చూడండి నేను స్ట్రైట్ పీసులు తీసుకున్నాను. బ్యాక్ నెక్ కోసం స్ట్రైట్ పీసులు అనమాట. ఈ క్రాస్ పీసులు వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసము. ఈ స్ట్రైట్ పీసులు 3 ఉన్నాయండి. వీటిని నేను జాయిన్ చేసుకుంటాను. నాకు 2 పట్టొచ్చు లేదా 2 సగం పట్టొచ్చేమో. ఇవి అంత మొత్తం అయితే యూజ్ కాదు. ఎంత అవసరమో అంత పెట్టుకొని మిగతా కట్ చేసేసుకుందాము. ఏ మెథడ్లో వేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ నేను బ్యాక్ పార్ట్స్ మాత్రమే జాయిన్ చేసిన, అంటే స్ట్రైట్ పీసులు మాత్రమే జాయిన్ చేసిన. దానికి ఒక సైడ్ ఎడ్జ్ కూడా వచ్చిందండి. కూర అంటాం కదా, లైనింగ్ పీస్కి ఉంటుంది, ఆ కూర వచ్చింది అనమాట. ఒక సైడ్ 1 ఇంచ్ అంత వెడల్పు తీసుకున్నాను. బ్యాక్ సైడ్ 1 ఇంచ్ అంత వెడల్పు. ఫ్రంట్ నెక్కులు వచ్చేసి జస్ట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం రౌండ్ నెక్కులకు ఎంత అయితే తీసుకుంటామో అంత మాత్రమే నేను తీసుకున్నాను. మీరు 1 ఇంచ్ కుట్టడానికి మీకు ఈజీగా ఉండాలంటే 1 ఇంచ్ వెడల్పు క్రాస్ పీసులు తీసుకోవాలి, ఓకేనా. ఫ్రంట్ నెక్కి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను క్రాస్ పీస్ తీసుకొని ఫ్రంట్ నెక్ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. రౌండ్ నెక్లు ఎట్లయితే కుడతామో అట్లానే మనము కుట్టుకుంటూ రావాలి. ఫస్ట్ అయితే ఇక్కడ షోల్డర్ వరకు వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కరెక్ట్ షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ ముందుకు కట్ చేసుకొని ఆ షోల్డర్ దగ్గర కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు నేను ఇది పెట్టి చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్ట్రైట్ పీస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్ట్రైట్ పీస్ని కరెక్ట్ షోల్డర్ దగ్గర ఇట్లా చూడండి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఈ పైన కనేసి ఆ క్రాస్ పీస్ని ఈ స్ట్రైట్ పీస్ని పెట్టేసి దానిపై నుండి క్రాస్ పీస్ వేసేసుకుంటున్నాను. ఈజీగా ఈ విధంగా ఇట్లా అటాచ్ చేసేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్తోనే మనం సపరేట్గా చేయాల్సిన అవసరం లేదనమాట. మళ్ళా ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి కార్నర్ పాయింట్లా మనకు టక్ అనేది వస్తుంది కదా స్క్వేర్ నెక్కి. ఈ విధంగా మూల అనేది కరెక్ట్గా తీసుకోవాలండి. మనం ఇట్లా తిప్పినప్పుడు డైరెక్షన్ అనేది చేంజ్ కావాలా బ్లౌజ్ది. ఇది స్క్వేర్ నెక్ కదా, ఈ పాయింట్ అనేది అక్కడ మనం స్టాప్ చేసి ఇట్లా తిప్పినప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆ స్క్వేర్ షేప్ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా నెక్ అంతా కూడా ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కార్నర్ పాయింట్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ సేమ్ చూడండి ఎక్కడైతే పెట్టుకోవాలో అక్కడ వచ్చిన మార్క్ పెట్టేసుకొని మనము ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుంటే ఇంకొక సైడ్ మరలాలన్నమాట. అది అట్లా మనము చిన్నగా చాక్ పీస్తో మార్కులు కూడా పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు. కన్ఫ్యూజ్ ఉండకుండా ఉంటుంది అనమాట ఈ విధంగా మార్కులు చేయడం వల్ల. ఇప్పుడు చూడండి స్క్వేర్ నెక్ ఇక్కడ షోల్డర్ వరకే ఎండ్ అయిపోతుంది కదా బ్యాక్ సైడ్. మళ్ళీ ముందుకు వచ్చేస్తున్నాం. ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ క్రాస్ పీస్ పెట్టుకోవాలి కదా. ఎక్కడ క్రాస్ పీస్ పెట్టాలంటే కరెక్ట్గా ఇప్పుడు షోల్డర్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి మనము. షోల్డర్ ఏడు దాకుందో చూసి చూడండి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. ఈ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసింది ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ క్రాస్ పీస్ తీసుకుందాము. ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత క్రాస్ పీస్ అనేది పైనుండి నేను పెట్టేస్తాను. చూడండి మీరు, ఇదిగోండి ఇది క్రాస్ పీస్. ఏదైతే అది ఫోల్డ్ చేసినామో దాని పైనుండి పెడుతున్నాను చూడండి. అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, చాలా ఈజీగా క్లియర్గా నీట్గా నేను చూపిస్తున్నాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ మీకు ఇంకో వీడియో కూడా చేసి చూపిస్తాను. కానీ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. ఇట్లా రౌండ్ అంతా కూడా మనం చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. బ్యాక్ సైడ్ అయితే ఓన్లీ కార్నర్స్లలో ఏదైతే స్క్వేర్ నెక్ వచ్చిందో అక్కడ మాత్రమే మనం కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ మాత్రం 2 సైడ్స్ రౌండ్ నెక్లో మొత్తం కట్స్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం ఎట్లా ఫోల్డింగ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఎందుకంటే 2 డిఫరెంట్ పీసెస్ కదా, ఒకటేమో క్రాస్ పీస్ ఒకటేమో స్ట్రైట్ పీస్. క్రాస్ పీస్ వచ్చేసి మనం నార్మల్గా రౌండ్ నెక్కి ఎట్లయితే ఫోల్డ్ చేస్తామో మనం హెమ్మింగ్ కోసము సేమ్ అదే విధంగా మీరు ఈ క్రాస్ పీస్ అనేది ఫోల్డ్ చేసేసుకోండి. తర్వాత మనకు ఇట్లా ఆటోమేటిక్ మనకు వచ్చేస్తూనే ఉంటుంది కదా, స్టిచ్చింగ్ చేస్తుంటే షోల్డర్ వరకు వచ్చేసినాం ఆల్రెడీ. ఇక్కడ నుండి మనకి స్ట్రైట్ పీస్ అనేది ఉంది కదా, ఈ స్ట్రైట్ పీస్ని మనం ఏమనొద్దండి, జస్ట్ దాన్ని మనం ఫోల్డ్ చేసేది ఉండదు, ఏముండదు. జస్ట్ దానిపైన స్టిచ్చింగ్ ఏంటంటే అనిగేటట్టుగా, పీస్ అనిగేటట్టుగా మనం వేస్తాం కదా, అట్లా ఒక స్టిచ్చింగ్ వేసుకుంటూ రాలి. కార్నర్స్ దగ్గర కూడా మనం ఏమి కూడా ఇట్లా ఫోల్డింగ్ పెట్టడము లేకుంటే ఏదో చేయడం ఏం చేయొద్దు. జస్ట్ మనం ఆ క్లాత్ని అనేది స్ట్రెచ్ చేస్తే ముందుకు ఆ స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత కరెక్ట్గా షోల్డర్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ
క్రాస్ పీస్ స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ నుండి మనం మళ్ళీ ఫోల్డ్ చేసుకునే అవసరం ఉంటుంది అనమాట. జస్ట్ క్రాస్ పీసులు వేసిన ప్లేస్లో ఫ్రంట్ నెక్కులకు మాత్రమే ఫోల్డింగ్ ఉంటుంది. ఓకేనా? రౌండ్ నెక్కి ఎట్లయితే మనం హెమ్మింగ్ పట్టి కుడతామో అదే విధంగా చేసుకోవాలి. ఈ మెథడ్లో నెక్ పీస్ మీరు వేస్తే కనుక చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. చూడండి, ఇట్లా మనం హెమ్మింగ్ చేసినాక మనకు ఎక్కడ కూడా షోల్డర్ దగ్గర ఈ మనకు పోగులన్నిటి బయటికి రాకుండా నీట్గా లోపలికి వెళ్ళిపోతాయి. అదేవిధంగా రౌండ్ నెక్కి రౌండ్, స్క్వేర్కి స్క్వేర్ స్ట్రైట్ పీస్ ఈజీగా వచ్చేస్తుంది. నీట్ ఉంటుంది. చూడండి, ఈ పక్క కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. చూడండి, స్క్వేర్ నెక్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనకు ఆ పాయింట్ అనేది జస్ట్ మీకు ఇట్లా చూపిస్తున్నాను. హెమ్మింగ్ చేసిన తర్వాత ఇంత నీట్గా అయితే వస్తుందండి. చూడండి, వచ్చిందా ఫ్రెండ్స్? వచ్చింది కదా. ఈ విధంగా మనం వేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ నేను ఫైనల్గా లైనింగ్ జాయిన్ చేసుకుంటాను. నాకు ఇక్కడ లైనింగ్కి వచ్చేసి 1 సైడ్ జాయింట్స్ పట్టినాయండి. హ్యాండ్స్కి 2 వైపులా జాయింట్ కాకుండా ఒకటే వైపు జాయింట్ వస్తే మనకు ఈజీగా అయిపోతుంది కదా స్టిచ్చింగ్. ఎట్లా కట్ చేయాలనేది కూడా నేను మీకు వీడియోలో షేర్ చేసినానండి. మీరు ఆ వీడియో చూడండి, కటింగ్ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. ఈ విధంగా 1 సైడ్ అయితే జాయింట్స్ నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఎటువంటి జాయింట్స్ లేవు. చక్కగా 2 బార్డర్లను కూడా ఒకటే దగ్గర వేసేసి నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, లైనింగ్ జాయిన్ చేసేటప్పుడు ఫస్టే మనం డబుల్ స్టిచ్చింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఏదైనా ఎక్స్ట్రా ఉంటే పీస్ మనకు అది కటింగ్ చేసేసుకోవాలి. తర్వాత మనం హ్యాండ్ పైన వేసి పెట్టాలి. చూపిస్తాను మీకు. చూడండి, మెయిన్ క్లాత్ ఫస్ట్ తీసుకున్నాక మెయిన్ క్లాత్ పైన మనము లైనింగ్ అనేది వేయాలి. మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైనకు ఉండాలండి. చూడండి, ఈ 2 కట్స్ కూడా అంటే లైనింగ్ క్లాత్ది, మెయిన్ క్లాత్ది మనం షోల్డర్ పైన టక్స్ పెడతాం కదా, ఆ 2 కలిసేటట్టుగా ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఇక్కడ కుడుతున్నాను. మనకి ఏదైతే బార్డర్ కింద ప్లేస్ ఉంటుంది కదా 1/2 ఇంచ్ వరకు, అక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. కానీ ఈ బ్లౌజ్కి అయితే బార్డర్ రాలేదు. బార్డర్ రానందుకు నేను ఒక 1/2 ఇంచ్ జనరల్గా మనం ఎంత అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటామో స్టిచ్చింగ్కి అంత నేను స్టిచ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఖర్చులంతా కూడా లైనింగ్ వైపే ఉండేటట్టు పెట్టుకొని పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటూ రావాలి. ఇట్లా కుట్టు వేయడం వల్ల మనకి నీట్గా లైనింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, బయటికి కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను. చూడండి, ఒకవేళ మీకు ఇక్కడ దారం కనిపిస్తుంది, మేము హెమ్మింగ్ వర్క్ ఏం చెయ్యము అనుకుంటే డైరెక్ట్గా మీరు దారంతో కుట్టాలి అనుకున్నప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ పెట్టండి. ఇప్పుడు ఎందుకంటే బ్లాక్ బ్లౌజ్ ఇది గోల్డ్ బార్డర్ ఉంది కదా, గోల్డ్ బార్డర్ పెట్టుకోండి. నేను హెమ్మింగ్ చేయిస్తాను కాబట్టి నేను ఉన్న థ్రెడ్తోనే, బ్లాక్ థ్రెడ్తోనే నేను ఇక్కడ లైన్ వేసేస్తున్నాను. ఈ లైన్ హెమ్మింగ్ వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం పెద్ద నెంబర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మిగతా మొత్తం లైనింగ్ అంతా కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా కదిలిపోతుంది ఇటు అటు అనుకుంటే కనుక మీరు ఇట్లా మిడిల్లో నుండి వేసుకోండి. ఎట్లయితే హ్యాండ్ జాయిన్ చేస్తామో అదే పద్ధతిలో లైనింగ్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. ఇట్లా రెండింటిని ఒక దగ్గర వేసేసుకొని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నా కూడా మనకు మళ్ళీ హ్యాండ్స్ అంత పర్ఫెక్ట్గా రాదు, హ్యాండ్స్ ఎక్కువ తక్కువ వస్తాయి. చూడండి, ఆ జాయింట్స్ చివరికి కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ నేను కట్ చేసేసి నీట్గా చేసేసినాను. తర్వాత ఇట్లా ఓపెన్ చేసేసుకొని రెండింటిని కలిపి మనము 4 పార్ట్స్ ఉండే కదా, 4 పార్ట్లను విడదీసి 2 పార్ట్ల మీద మాత్రమే ఇట్లా చంక లోత్ అనేది తీసి ఒక చిన్న కట్ గుర్తు అనేది పెట్టుకున్నాను, చిన్న కట్ చేసి. ఇప్పుడు ఈ షోల్డర్స్ ఇట్లా మనము పరిచిన తర్వాత మనకు ఏ చెయ్యి ఎక్కడ రావాలనేది తెలియాలి. చూడండి, మనం ఇట్లా చిన్నగా కట్ పెట్టుకున్నామంటే లోతు తీసినాయి మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. ఏ సైడ్కి ఆ సైడ్ పెట్టేస్తే ఒక హ్యాండ్ మనం జాయిన్ చేసినామంటే ఇంకొక హ్యాండ్ ఇంకో సైడే ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ హ్యాండ్ జాయిన్ చేయడమే కరెక్ట్గా చేయాలి. ఈ విధంగా
సెంటర్లో అంటే షోల్డర్ దగ్గర నుండి స్టార్ట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా మనం హ్యాండ్ జాయింటింగ్ షోల్డర్ దగ్గర నుండి ఒక సైడ్కి ఫస్ట్ చేసేసినాక ఇంకొక సైడ్కి తర్వాత చేయాలి. ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్ అయినాక మళ్ళీ ఇట్లా బ్లౌజ్ వెనకాల వైపు తిప్పేసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర నుండే స్టార్ట్ చేసి ఈ చంక దగ్గర ఎండ్ చేసేసేయాలి. ఈ విధంగా కుట్టేప్పుడు ఏవి కూడా క్లాత్ ముడతలు అవి రాకుండా నీట్గా చూసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు రెండో స్టిచ్ వచ్చేసి మొత్తం ఒక స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటేలాగా మనం ఇట్లా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మొత్తం కూడా ఎక్కడైనా ఫోల్డింగ్ పడ్డదా ఏందని చెక్ చేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడ జాయిన్ చేసేస్తాను. చూడండి, మీరు షోల్డర్ పై నుండే మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేయాలండి. మీకు ఈ మెథడ్ ఈజీగా ఉందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ రెడీ చేసినాను, తర్వాత ఫ్రంట్ పార్ట్ చేసినాను, తర్వాత షోల్డర్స్ కుట్టేసుకొని నెక్ పీస్ వేసేసుకున్న, ఆ తర్వాత హ్యాండ్స్కి లైనింగ్ జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ని డైరెక్ట్గా మనము జాయిన్ చేసేసి బ్లౌజ్కి తర్వాత లాస్ట్కి ఫిట్టింగ్ చేస్తాం అనమాట. ఇదంతా ఒక స్టెప్ బై స్టెప్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే పనెనక పని అంటాం కదా, చేయి ఆడుతూనే ఉంటుంది అనమాట. మీరు ఏదైనా ఫోన్ మాట్లాడుకుంటూ కుడుతున్నా కానీ, లేకపోతే ఏదైనా వింటూ ఎవరైనా మాట్లాడేటప్పుడు వింటూ కుడుతున్నా కానీ ఆ స్టెప్ బై స్టెప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మనకి ఇంకెక్కడ కూడా వర్క్ ఆగదు. అంటే ఒక క్రమ పద్ధతిలో అంటాం కదా, అట్లా అనమాట. అంటే లైన్గా వన్ బై వన్ ఆటోమేటిక్గా అది జరిగిపోతూనే ఉంటుంది. మన హ్యాండ్ ఫ్రీ అయిపోతుంది అనమాట ఒకటే పద్ధతిలో మనం కుట్టడం వల్ల. చూడండి, ఇక్కడ కరెక్ట్గా అయితే హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి. హ్యాండ్స్ ఇట్లా చూసుకున్నాక ఎక్కడ కూడా ముడతలు ఉన్నాయా లేవా చూసుకున్నాక ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి మనము. ఈ ఫిట్టింగ్ చేయడం కోసం ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పైన ఉండేటట్టుగా పెట్టుకొని ఆ సైడ్ హ్యాండ్కు ఆ సైడ్ హ్యాండే పెడుతున్నా. చూడండి, ఇట్లా చంక దగ్గర నుండి కూడా మనకు సైజ్ బ్లౌజ్ వాళ్ళు ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఉంది బ్లౌజ్ అన్నప్పుడు దాని ప్రకారమే మనం చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా వాళ్ళ చంక పార్ట్ ఎంత ఉండేనో అంతా నేను ఇక్కడ స్టిచ్చింగ్ మార్కింగ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఉక్కు పట్టీకి ఉక్కు పట్టీ ఎంత ఉందో చూసుకోవాలి. తర్వాత కాజా పట్టీకి కాజా పట్టీ చూడండి ఎంతవరకు వస్తుందో ఫస్ట్ అయితే స్టిచ్చింగ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, బ్యాక్ పార్ట్ని మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తాను ఉండండి. ఇటు సైడ్ ఫస్ట్ హ్యాండ్స్ పెట్టినాక నేను కింద నడుము దగ్గర చెప్తాను. ఇటు హ్యాండ్స్ కూడా ఇటువైపు అంటే ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ పెట్టడము చాలా బెటర్ అనమాట, బెస్ట్. అదే మంచి పద్ధతి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక్కొక్కరికి హ్యాండ్ ఒకటి లావుగా సన్నగా ఉంటాయి కదా, అట్లాంటప్పుడు ఏ హ్యాండ్కి ఆ హ్యాండ్ పెడితే మనకు కూడా ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది మళ్ళీ. చూడండి, ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ పెట్టడం కోసం బ్యాక్ అయితే ఇట్లా ఫోల్డ్ చేసేసుకుంటాను రెండిటికి సగంగా. సైజ్ బ్లౌజ్కి కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర నెక్ పెట్టేసి ఈ విధంగా సైడ్ జాయింట్స్ అయితే మార్కింగ్ చేసుకుంటా. చూడండి, కిందకి పైనకి మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే లైన్ పైనుండి వచ్చిన లైన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ అటువైపు తిప్పి కుట్టినప్పుడు కింద లైన్ కూడా మార్కింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా అయిపోతుంది. చూడండి, మనం ఇక్కడ చంక దగ్గర కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. చంకని కరెక్ట్గా సెట్ చేసుకొని మనకు ఈ ఎగుడు దిగుడు రాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా రెండు చంకలు కూడా ఒక్క దగ్గర ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. చూడండి, కింద వరకు కూడా ఈ రెండు లైన్స్ జాయింట్ అయ్యేటట్టుగా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం చివర్లు మాత్రం రబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. స్టార్టింగ్ ఎండింగ్ చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, జాయింట్స్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా కలుస్తాయి అన్నమాట. మనకి ఇక్కడ చంకలు కూడా కిందికి మీదికి అస్సలు రావండి, స్ట్రైట్గా వస్తాయి కరెక్ట్గా. ఇంకో సైడ్ ఫిట్టింగ్ కూడా చూపిస్తాను. హ్యాండ్స్ దగ్గర నుండి మొదలు పెట్టేసి చంకలు అయితే చక్కగా అడ్జస్ట్ చేసుకొని అసలు ఎక్కువ తక్కువ రాకుండా రెండు చంక పాయింట్స్ ఉంటాయి కదా ఇటు అటు కూడా అవి కరెక్ట్గా వచ్చేటట్టుగా పెట్టినాకనే స్టిచ్చింగ్ అనేది ముందుకు రానియాలి. ఆ తర్వాత మన కింద ఎక్కడి వరకు అయితే ఫిట్టింగ్ పెడతామో అక్కడి వరకు నీట్గా స్టిచ్చింగ్ వచ్చేసేయాలి.
చూడండి ఈ విధంగా వస్తున్నప్పుడు కింద కూడా చూసుకోవాలి ఒకసారి మనము, ఎక్కువ తక్కువ ఏమన్నా అవుతుందా లేదా కరెక్ట్గా వస్తున్నాయా చూసుకొని సెట్ చేసుకొని ఇట్లా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. అంతేనండి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాదు. చూడండి ఎక్కడ కూడా నీట్గా అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా పర్ఫెక్ట్గా. చూడండి చూసిండ్రు కదా, ఈ ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చేసినాక ఇప్పుడు మనం ఒక్కసారి అయితే మెజర్మెంట్ చూసుకోవాలి. ఫస్ట్ ఒక్కొక్క లైన్ వేసినాక మెజర్మెంట్ చూసుకుంటే మనకు ఏదైనా కుట్టు అవసరం పడుతుందేమో చూసుకోవచ్చు. చూడండి కరెక్ట్గా సరిపోయింది. టోటల్గా కాజాకు కాజా పెట్టి మొత్తం హుక్కు పట్టి వరకు చూసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇంకా నేను ఎక్స్ట్రా లైన్స్ వేసేస్తున్నాను. ఎక్స్ట్రా లైన్స్ వేయడం కోసం కూడా ఈ విధంగా మనము స్ట్రైట్గా మంచిగా లైన్స్ ఎట్లా అంటే నీట్గా రావాలి. వాళ్ళకి దబ్బున టైట్ అయిపోయింది అనుకోండి, ఆ స్టిచ్చింగ్ విప్పితే మనకు ఇంకో కుట్ట అనేది కరెక్ట్గా ఉండేటట్టుగా ఉండాలి. చాలామంది ఎన్నో కుట్లు వేసేసి ఒకదానికొకటి ఇట్లా మొత్తము అదేమంటారు రైలు పట్టాలు ఉంటాయి కదా అలాగా కలిపేస్తారు. అట్లా కలపకుండా నీట్గా స్ట్రైట్గా మనం లైన్స్ వేసినప్పుడే బ్లౌజ్ చూడడానికి బాగుంటుంది. వాళ్ళకు కూడా దబ్బున టైట్ లూజ్ అయినా కూడా ఇబ్బంది ఉండకుండా నీట్గా స్టిచ్చింగ్స్ వేసుకోవడానికైనా కుట్లు ఇప్పుకోవడానికైనా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ విధంగా మనం స్టిచ్చింగ్స్ అనేటి సైడ్కి వేసేస్తున్నాను. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ కుడితే కనుక మీరు బ్లౌజ్ చాలా ఈజీగా తొందరగా కుట్టొచ్చండి. ఒక అరగంటలనే బ్లౌజ్ మనము పూర్తి చేసేసుకోవచ్చు. మీరు ఎక్కువ బ్లౌజులు కుట్టుకోవాలి అన్న ఆలోచన కలిగిన వాళ్ళైతే తప్పకుండా ఈ మెథడ్ ఫాలో అవ్వండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు కనీసం అంటే ఇంకా మీకు టార్గెట్ ఉంటే కనుక 10 బ్లౌజెస్ అయితే ఈజీగా కుట్టేయచ్చు మీరు రోజుకి. ఇట్లా కటింగ్ చేసి పీస్ వర్క్ చేసే వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వీడియో. ఇదండి ఈరోజు వీడియో, మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మీ డౌట్స్ ఏమున్నా కూడా నాకు కమెంట్స్లో రాయండి, నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. థ్యాంక్ యూ.